హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే అన్నమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పి ఇంకా ఇల్లులన్నీ తుడిచేసి చిమ్ముతున్నాను. మామూలుగా రోజు చేసుకుంటున్నాను, బట్ ఫ్రైడే ఒకరోజు పూజ ఎక్కువ ఉంటుంది కదండి ఎవరికైనా కూడా, ఇంకా గడప పూజ అని అవన్నీ అని. సో అందుకని ఎర్లీగా లేచేసి ఇంకా ఎక్కడొక్కడ అడ్డాలు తీస్తూ ఉన్నాను. ఇల్లంతా వాడు బొమ్మలే ఉంటాయి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే పక్కన ఒక పక్క వర్షము, అలానే ఒక పక్క ఆవులు తిరుగుతున్నాయి. ఈ పక్షుల అరుపులు భలే ఉంది. బెంగళూరులో ఒక 3 days నుంచి కంటిన్యూగా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వర్షం అయితే భలే వస్తుంది అనుకోండి. ఇంకా ఇవంతా చిమ్మేసి ఇవన్నీ తీసేసి ఇంకా బయట చూద్దురండి ఎట్లా ఉంది. ఇంకా ఎవ్వరు పెద్దగా లేలేదు, ఇప్పుడిప్పుడే లేస్తూ ఉన్నారు అందరూ. ఇంకా మార్నింగే లేస్తే ఆ వైబ్స్ భలే ఉంటుంది కదా. ఇంక నేను ఇల్లంతా తుడుస్తూ ఉన్నాను. ప్రతిరోజైతే ఇల్లు అయితే రోజుకు ఒకసారి కదా 2 సార్లు తుడుస్తుంటాను, ఒక్కోసారి 3 సార్లు కూడా తుడుస్తుంటాను. తప్పదు, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి కింద వేస్తూ ఉంటారు. అది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా 5 years లో పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నా బాబు జస్ట్ 1.5 year అన్నమాట. సో ఇంకా అర్థం చేసుకుని ఎట్లా ఉంటుంది ఇంట్లో. 1.5 year అంటే అదే ఒక 20 months 21 months ఉంటాయి. ఇంకా నేను మొత్తం అయితే ఇల్లంతా తుడిచేసేసి ఇంకా పూజకి అయితే స్టార్ట్ చేశాను. నాకు అస్సలు పెద్దగా ముగ్గులు రావు, ఏదో వచ్చిన కాడికి అట్లా అయితే వేస్తారు. అంటే వేసిన ముగ్గే వేసుకుంటూ ఇంకేం చేస్తాము. మా అమ్మ చిన్నప్పుడు బాగా ముగ్గులు నేర్చుకో అనింది. నేనేదో ఏదో ఏముందో నేను లెక్కలో ఉన్నా, బట్ ఇప్పుడు నాకు అసలు రావట్లేదు. ఈ చిన్న స్థలం కాబట్టి సరిపోతుంది, ఇంకా పెద్ద వాకిలి అయితే ఇంకెంతో వచ్చిండాలి. సో నాకు వచ్చిందంటే ఇట్లా ముగ్గు వేసుకొని ఫ్రైడే కాబట్టి మొత్తం అయితే దేవుడి దగ్గర పూజ సామాన్ అంతా తోమేసి ఇంకా పూజ అయితే చేశాను. ఫ్రైడే అంటే కంపల్సరీ నేను గడప పూజ అయితే చేస్తాను నాకు వచ్చినందులో. ఇంకా ఇది సాయంత్రానికి మా వాడు ఎట్లా చేస్తారు ఈ గడపని చూస్తాను మీరే. ఇంకా నిన్న చెప్పాను కదా, 1 kg తెప్పించామని చికెన్ ఇన్స్టామార్ట్లో. దాని కాస్త నేను కుక్కర్ పులావ్లో చేశాను అన్నమాట. నాకు కుక్కర్ పులావ్ అంటే చాలా బాగా ఇష్టము. నేను కూడా కుకింగ్ బాగానే చేస్తానండి. ఈ లోపల మా వారి మధ్యలో కొద్దిగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టారు ఎయిర్ ఫ్రైర్లో. సో ఇదన్నమాట మా లంచ్. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్తూ ఉండడం వల్ల ఇంకా షర్ట్లు అనేవి కొన్ని ఐరన్ చేయాల్సి వచ్చింది. నేను బయట అయితే ఇవ్వను ఐరన్కి, నేనే చేసుకుంటాను. మా వాడు చూడండి, తినమని ఫుడ్ ఇస్తే వాడు చేసే ప్రయోగాలు తొరుచుకుంటూ ఉన్నాడు దాంట్లోకి దీంట్లో. కానీ మా వాడు గడపని ఎట్లా చేసే వీడియో తీద్దామనుకుంటే అది మర్చిపోయాను ఆన్ చేయడము. ఇంకా వర్షం పడుతుంది. అవకాడో టోస్ట్ చేద్దామనుకుంటే అది వగరుగా ఉంది. ఇంకా ఫైనల్లీ దాన్ని పక్కన పడేసి ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నాము. ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది కదా. సరే మరి ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో